ఈ కోవిడ్కి సంబంధించి ఈ కోవిడ్ కారణంగా అధ్యక్ష ఈ 2 ఆర్థిక సంవత్సరాలు ప్రపంచంతో పాటు మనం కూడా అధ్యక్ష అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. రాష్ట్ర ఆదాయాలు దాదాపుగా 66,000 కోట్ల రూపాయలు మనం కోల్పోయాం అధ్యక్ష ఈ 2 సంవత్సరాలలో. కోవిడ్కి సంబంధించి ఈ 3 సంవత్సరాలు 2019 నుంచి 2022 వరకు 2019 నుంచి 2022 వరకు ఈ 3 సంవత్సరాలు ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు మనకు రావాల్సిన ఆదాయాలు దాదాపుగా 66,116 కోట్ల రూపాయలు నష్టపోయిన పరిస్థితి మనం కనపడతా ఉంది అధ్యక్ష. అదే అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఈ స్లైడ్ కూడా ఒకసారి చూస్తే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే రాష్ట్రం ఇంతకుముందు 2015 నుంచి 2019 అంటే గత పాలనలో రాష్ట్రంలో స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏ రకంగా పెరిగాయి అని చెప్పి చూస్తే రాష్ట్రంలో పెరిగిన స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ దాదాపుగా 13.29% ప్రతి సంవత్సరం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతా పోతా ఉన్నాయి. అంటే నేను అంటా ఉన్నాను అధ్యక్ష రాష్ట్రంలో ఆదాయం ట్యాక్స్ రెవెన్యూస్ ఈ సంవత్సరం ఇంత ఉంది అని అంటే రేపు సంవత్సరం పెరిగేదే కానీ తగ్గేది ఎక్కడా ఉండదు అని చెప్పి ఆ రకంగా గత 5 సంవత్సరాల గత సంవత్సరం 5 సంవత్సరాలు చూస్తే స్టేట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుదల చూస్తే 13.29%గా ఉంది అధ్యక్ష. అదే పెరుగుదల అదే మాదిరిగానే అదే పర్సంటేజ్ 13.29% గ్రోత్ రేట్తో అడుగులు ముందుకు పడిందంటే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో 2,24,603 కోట్ల రూపాయలు రావాల్సింది అధ్యక్ష. ఆ 3 సంవత్సరాలకు కలిపి 2019, 20, 20, 21, 22 సంవత్సరాలకు సంబంధించి. అయితే రాష్ట్రానికి వచ్చింది ఎంత అని అంటే కేవలం 1,85,687 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో. అంటే రాష్ట్రం ఈ 3 సంవత్సరాలలో నష్టపోయినది ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో కోవిడ్ మహమ్మారి వల్ల 38,916 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయంలో రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటే రెండో వైపున గమనించినట్లయితే అధ్యక్ష కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఏదైతే పెరుగుదల 12.76% పెరుగుదలతో వాళ్ళకు గత 5 సంవత్సరాల్లో వాళ్ళకుంటే వాళ్లకు కూడా ఇదే మాదిరిగానే దెబ్బపడి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే డెవల్యూషన్స్ కూడా వాళ్ళు కూడా ఇయలేకపోయారు. మేరకు వాళ్ళు కూడా ఇయలేకపోయిన పరిస్థితుల కారణంగా వాళ్లకు ఆ పరంగా కూడా చూస్తే 27,200 కోట్ల రూపాయలు ఆ రకంగా మనకు డెవల్యూషన్స్లో మామూలు పరిస్థితుల్లో అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన డెవల్యూషన్స్ మనకు రావాల్సిన డబ్బులు కేంద్రం నుంచి మన వాటాగా రావాల్సిన డబ్బులు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ 2 పరంగా చూస్తే 66,116 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయాలు మనకు నష్టపోయిన పరిస్థితులు ఈ 3 సంవత్సరాల కాలంలో మనం గమనించడం మనం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది.